జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవుడు చిత్రం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూలను అయితే రాబడుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ నుంచి డివైడింగ్ టాప్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా అయితే పుంజుకుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ మరియు రెండవ రోజు కూడా టాప్ పాజిటివ్ గా వచ్చడంతో కలెక్షన్లు అయితే భారీగా వస్తుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొదటి రోజు మనం వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు గమనిస్తే మటుకు 172 కోట్లు వచ్చింది. ఇక రెండవ రోజుకు మనం పోల్చుకుంటే మనకు 243 కోట్లు వచ్చింది. అంటే ఫస్ట్ డే 172 కోట్లు వస్తే రెండవ రోజు వచ్చేసి దాదాపుగా 71 కోట్లు వచ్చిందనమాట. అంటే రెండు కలుపుకుంటే 243 కోట్లు వచ్చింది. ఇక మూడవ రోజుతో మనం పోల్చుకుంటే మనకు మూడవ రోజు 304 కోట్లు వచ్చినట్టు మనకు అధికారికంగా పోస్టర్ కూడా ప్రకటించారు. అంటే మూడవ రోజు 62 కోట్లు వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఏ రోజు కూడా 60% అయితే ఎక్కడ కలెక్షన్లు అయితే తగ్గలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 172 కోట్లు మొదటి రోజు వస్తే రెండవ రోజు వచ్చేసి 71 కోట్లు వచ్చింది. అదేవిధంగా మూడవ రోజు వచ్చేసి 62 కోట్లు వచ్చింది. అంటే ఎక్కడ కూడా కలెక్షన్లు అయితే డ్రాప్ అయ్యలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ 3 రోజులు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వచ్చేసి 304 కోట్లు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క సినిమా వచ్చేసి 85% రికవర్ అయిపోయింది. ఇంకా కేవలం వచ్చేసి 50% వచ్చేస్తే ఈ చిత్రము అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పడుతుంది. అంటే నాలుగవ రోజు ఈ యొక్క 20% కనీసం వచ్చినా కూడా కంపల్సరీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ఎక్కువ పర్సెంటేజ్ అయితే చెప్తున్నారు. అంటే కేవలం 20 నుంచి 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ వచ్చినా కూడా ఈ యొక్క చిత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకు అందుతున్నటువంటి సమాచారం గమనిస్తే మటుకు కంపల్సరీగా 20 కోట్లకు పైగానే ఈ రోజు గ్రాస్ కలెక్షన్లు వస్తాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దసరా హాలిడేస్ ఉన్నాయి, ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్తున్నటువంటి సందర్భం ఉంటుంది. కంపల్సరీగా ఈ యొక్క సినిమాని వీక్షించే సందర్భం ఉంటే మనకు కంపల్సరీగా ఈ రోజు 4వ రోజు బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే చూసుకుంటే 4 రోజులలోనే దేవర చిత్రము 350 కోట్ల వైపుగా పరుగులు చేసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది.